హలో అండి. నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉంటది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. కొత్త రేషన్ కార్డుల గురించి మనం మాట్లాడుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని జారీ అనేది చేశారు. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలున్న దగ్గరొచ్చేసి రేషన్ కార్డులు అనేది ఇప్పుడు జారీ చేయట్లేరు. మిగతా హోల్ ఆఫ్ తెలంగాణలో మొత్తం కూడా రేషన్ కార్డులు జారీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని ఆదేశాలు అనేది ఇచ్చారు. అదే కాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకునే అవకాశం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అవకాశం అనేది ఇచ్చారు. మీ సేవా సెంటర్స్‌లో మీరు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే ముందు దయచేసి అందరూ కూడా మీరు ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ కార్డ్స్ అనేది ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది భావిస్తుందండి. స్మార్ట్ కార్డ్స్‌లో ఇంతకుముందు ఉన్న పాత కార్డ్స్ తీసేసి ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్ అనేది ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏవైతే స్మార్ట్ కార్డ్స్‌లో వచ్చేసి ఏటీఎం కార్డ్ లెక్క అనేది ఉంటదని రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు మీరు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డ్స్‌లో ఇప్పుడు యాడ్ చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే పుట్టిన పిల్లల్ని కూడా యాడ్ చేయాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. చాలా వరకు వచ్చేసి ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో 3 మంత్స్ వరకు ఎవరైతే రేషన్ కార్డు తీసుకోకపోతే వాళ్ళని తీసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. ఇంకోటి వచ్చేసి కొత్త రేషన్ కార్డులో కంపల్సరీగా ఆధార్ అప్డేట్ చేసుకుంటే మీకు అప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ అనేది కూడా దాదాపు కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు అందులోకే అప్రూవల్స్ అనేది ఇద్దామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మీరు దయచేసి కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ఆధార్‌ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు ఏంటంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్తూ, అదే కాకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ₹1,00,000 వరకు ఉండాలని ఎలిజిబిలిటీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే నగరాల్లో వచ్చేసి 3 లక్షల వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా కానీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏంది అంటే కంపల్సరీగా ఏదైతే ఆధార్ అప్డేట్స్ అనేది కంపల్సరీగా ఉంటేనే ఈ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చాలా వరకు ఏవైతే నేమ్స్ అనేవి తప్పు ఉంటాయి ఆధార్ కార్డ్స్‌లో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు నేమ్స్ అనేవి తక్కువ ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆధార్ కార్డు ఏదైతే రేషన్ కార్డు. అలాగే ఇప్పుడు వచ్చేసి చాలా వరకు ఏవైతే కొత్త రేషన్ కార్డ్ అనేది చాలా వరకు ఒక టైట్ ప్రాసెస్‌లో అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా వెరిఫికేషన్ అనేది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చేస్తుంది 360 డిగ్రీస్ వరకు. అదే కాకుండా చాలా విషయాల్లో ఈసారి ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా పెట్టిందండి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ అనేది ఏదైతే జారీ చేస్తున్నారో దాంట్లో వచ్చేసి మీకు స్కీమ్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఏవైతే రేషన్ కార్డు వల్లనే స్కీమ్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు దయచేసి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్ని అడిగి అన్ని అప్డేట్ అనేది చేసుకొని దయచేసి అందరూ కూడా అప్లై అనేది చేసుకోవాలి. మీరు ఏదైతే ఆధార్ కార్డ్ అప్డేట్ లేకుండా మీరైతే అప్లై చేసుకుంటే మీకు ఏదన్నా నేమ్ ప్రాబ్లమ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు రేషన్ కార్డ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు సిన్సియర్‌గా ఎక్కువ స్ట్రిక్ట్‌గా చేయడం వల్ల కూడా మీకు ఇప్పుడు ఏంటంటే అన్ని అప్డేట్ అయితేనే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఏదైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు అన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఏదన్నా మెంబర్స్‌ని కూడా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డ్‌ని అలానే నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కరెక్ట్ ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం అనేది చేయమని మీ అందరికి కూడా చెప్తూ, ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉందండి నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి.